ఓష్ని ఇదెక్కడి చంద్రముల్లో డిసెంబర్ 31 నాడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు పట్టుబడే తాగుబోతున్నలకు సుక్కలు అవపడతాయేమో అనుకుంటే ఉల్టా పోలీసు వాళ్ళతోటే సుక్కలు లెక్క పెట్టించారు కదా కొందరు మందుబాబులు. అయితే లాజిక్లు లా పాయింట్లతోటి పోలీసు వాళ్ళకు మెంటల్ ఎక్కేటట్టు చేసుడు కాకుండా వాళ్ళ ఓర్పుకు మందు పరీక్ష పెట్టి కుస్తీ పట్లు కూడా పట్టించారు గిట్లా. మొన్నటిదాకా ట్రాఫిక్ పోలీసు వాళ్ళని చూసి తాగుబోతున్న నడుపుకునేటోళ్ళు, కానీ 31 రాత్రి కొందరు మందుబాబులే ఉల్టా అదురు ఉట్టించిరు పోలీసు వాళ్ళకు. ఇక మొదలు పట్నం బహాదూర్పురా కాడ పెట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఈ భయ్య ఎట్లా బెదిరిస్తుండో చూడుర్రి. ఆడికే అయిపోలే. अच्छा है, बहुत अच्छी बात है. इतने लोग पीछे नहीं जा रहे हैं. हाँ पकड़ रहे जी, तुम वहाँ पे देखो. ఇన్నరా జిందగీలో నువ్వు ఎన్నడూ తాగలేదా, ఒక్కసారి కూడా మందు ముట్టలేదా అని ఉల్టా పోలీస్ ఆయననే ప్రశ్న ఎత్తుండు. కళ్ళ ముంగట అంతమంది ఆగిపోతుంటే ఏం చెప్తున్నారు, నేను ఒక్కనే దొరికినాను, వాళ్ళని పట్టుకుంటేందుకు శాతనైతే లేదా అని ఎట్ట దబాయిస్తుండో చూడు. తీసుకుంటే తీసుకో, పొద్దుగాల వచ్చి తీసుకపోతా అన్నాడు బండిని. ఈ భయ్య రోజు అదే తోవంట పోతాడట. ఏనాడన్నా తాగి దొరికినా ఏదో 31 కదా అని గింత తాగిన రిక్వెస్ట్ చేసినా ఆయన రావిల్లు అని అంటాడు. 31 नाइट है, सबको परमिशन रहता, थोड़ा बहुत पी लेते हैं, क्या होने का है सर. मैं डेली साहब को देखता हूँ वहाँ पे खड़े हुए रहते हैं. मैं आज पिया तो रिक्वेस्ट कर रहा हूँ साहब से, मेरे को जाने दो, मेरा घर काटेदान में है, साहब ड्यूटी कर रहे हैं, तो रिक्वेस्ट का भी कोई वैल्यू रहता नहीं रहता डिपार्टमेंट के लिए. डिपार्टमेंट के पास है ही नहीं है. पीसीआर को बोल रहा हूँ, रेवंत रेड्डी को भी बोल रहा हूँ. లాస్ట్కు సీఎం రేవంత్ రెడ్డి సార్కే సలహా ఇచ్చిపోయిండు. ఇటు మీర్ చౌక్ కాడ పెట్టిన చెక్ పాయింట్ కాడ కూడా అదే కథ. ఎట్లా ఆపుతారని ఒకరు, నీ పేరు తెలుసు నాకు, నీ సంగతి చూస్తా అని ఇంకొకరు వార్నింగ్లు ఇచ్చిర్రు పోలీసు వాళ్ళకు. ఇక ఇప్పుడు ఇంకోటి చూడాలి. ఇక ఈ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ చెక్ పాయింట్ కాడ పట్టుబడ్డ ఈ అన్నదైతే నెక్స్ట్ లెవెల్ అనే ఉంది పంచాది. అగు ఎమ్మెల్యే పిఏ ఫోన్ లేపుతలేడట. పెద్ద ఫైరవే ఉన్నదిగా అన్నది, లేపితే వీళ్ళ సంగతి ఏందో అరుచుకుంటుట్టి అని డాగేస్తుండు. ఎమ్మెల్యే కాదు సీఎం చెప్పినా ఏనేదేలే అన్నట్టు పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇక బండి గుంజుకొని దగ్గర పెట్టుకుంటే ఇక వాళ్ళతో ఎట్లా దిగిండో చూడు. కథం, నా చెయ్యి మడత పెడతావా, నువ్వు నాకు రక్షణ ఉండాలి, నన్నే కొడతావా, నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా అనుకుంటే రోడ్డు మీద కూర్చుండు. ఇక నా బండి నాకు ఇచ్చేదాకా ఇడికి లేవ్వా అని అంటాడు. ఇక ఆడికి లేపి బల్మేటి గుంజుకపోయారు పోలీస్ స్టేషన్కు. ఇవి షాంపిల్కు కొన్నే, ఇంతకంటే హైలైట్ సీన్లు షాన్ని అయినాయి అంతటా. పట్నం జూబ్లీహిల్స్ కాడన అయితే ఒక ఆయనకు 550 చూపించిందట మీటర్ రీడింగ్. ఇక చూసుకో ఎంత దాగి ఉంటాడో. మొత్తానికి డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మందుబాబులకు ఎంత భయం ఉంటుందో, డ్యూటీలు పడ్డ పోలీసు వాళ్ళని కూడా అంతే భయపడుతున్నారు పో. ఏం పని చేస్తున్నాయి